మార్నింగ్. ఒక విషాదకరమైన వార్త గురించి మీతో మాట్లాడాలనిపిస్తుంది. అత్యంత విషాద వార్తలు చాలా వింటూ ఉంటాం రోజు. ఒక మనిషి రోడ్డు పక్కన శవంగా పడిపోయి ఉంటారు. అన్నము లేక ఆకలితో అలమటిస్తూ ఉంటారు. మరికొందరు అభాగ్యులుగా నిర్భాగ్యులుగా కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ విషాద వార్తలే. కానీ కొన్ని వార్తలు సమాజాన్ని కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి, పట్టించుకునేటట్లు చేస్తాయి. అలాంటి ఒకానొక వార్త గురించి మీతో మాట్లాడతా. రూపారెడ్డి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన చదువుకున్న విద్యావంతురాలు హత్యకు గురైంది. ఈ పాటికి రూపారెడ్డి పేరు నేను చెప్పగానే మీ స్మృతిలోకి వచ్చి ఉండాలి. కొండమల్లెపల్లి నాగార్జున పబ్లిక్ స్కూల్, ఆ పాఠశాలకి ఆమె ప్రిన్సిపల్. ఆ పాఠశాలలో చదువుతున్న 2 మైనర్ విద్యార్థులు 27 కత్తి పోట్లు పొడిచి ఆమెను చంపినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఈ సంఘటన నిన్న అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికగా చూశాం. ఈ రోజు మనం ఈ సమస్యకి కారణాలు ఏమిటి అనేది ఆలోచించాలి. ఇది రూపారెడ్డితో ఆగిపోదు, ఆ 2 పిల్లల్ని శిక్షించడంతో కూడా ఆగిపోదు. ఇది ఒక సామాజిక సమస్యగా రూపొందింది. మానవత్వం విలవిల్లాడిపోతుంది. మనిషికి మధ్య ఉండవలసిన సంబంధాలు కఠినమైపోయాయి, కత్తులుగా మారుతున్నాయి, రక్తం చెందుతూ ఉంది. ఇక్కడ 2 వైపులా చూస్తే, అటువైపు చూస్తే చిన్న పిల్లలు, వాళ్ళ ముఖాల్లో ఇంకా పసితనం కూడా పూర్తి కాని ముఖాలు కనిపిస్తున్నాయి. ఇంకొక 80 సంవత్సరాలకు పైగా జీవించి ఈ సమాజానికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉపయోగపడవలసిన పిల్లలు ఒకవైపు. మరోవైపు రూపారెడ్డి నిజంగా ఆమె పేరుకు తగినట్లే ఆ మనిషి ముఖం చూస్తే బాధేస్తుంది. ఆమెకు కుటుంబం ఉంటుంది, పిల్లలుంటారు. ఆమెకి ఇంకొక 40 సంవత్సరాల జీవితం ఉన్నది, అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇలాంటి స్థితి ఎందుకు వస్తుంది సమాజంలో? అక్కడ పాఠశాలలోకి సెల్ ఫోన్ అనుమతించకపోవటం మూలంగా ఆమె మీద కక్ష పెంచుకున్నారు అని వార్త వినిపిస్తుంది పోలీసులు చెప్పిన మాట ప్రకారం. లేదా ఒక పిల్లవాడు పక్క వాళ్ళ సెల్ ఫోన్ దొంగిలించటం మూలంగా ఆ దొంగిలించిన సెల్ ఫోన్ ను మళ్ళీ రికవరీ చేసి ఇంకొకసారి ఇలాంటి పని చెయ్యొద్దు అని మందలించినందుకు కక్ష పెంచుకొని చంపారని మరో వార్త వినిపిస్తుంది. నిజంగా ఈ పిల్లలు ఇంత క్రూరంగా ఎట్లా మారారు? లోతుగా దర్యాప్తు జరగాలి. దీని వెనక ఏమేం కారణాలు ఉన్నాయో అన్ని బయటికి రావాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏమైనా మనం తగ్గించగలమా ఈ సమాజంలో ఆలోచించాలి. స్కూల్ పిల్లలు కర్కశంగా మారడానికి ముఖ్యమైన కారణాలని కుటుంబం అంతా అన్వేషించాలి. ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను నేను, ఒక మనిషి రూపొందడానికి కుటుంబ వాతావరణం చాలా ముఖ్యం. కుటుంబం ఒక యూనిట్. ఆ కుటుంబం అనే యూనిట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపిస్తే, ఇంట్లోనే హింసాపూరితమైన చర్చ వాతావరణం ఉంటే ఆ పిల్లల ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తండ్రులకు ఒక జాగ్రత్త చెప్తున్నాను. మీరు పిల్లల ముందే సిగరెట్ తాగడం, పిల్లల ముందే ఇంట్లోకి మిత్రుల్ని పిలుచుకొని మద్యపానాన్ని సేవించటం, పిల్లల ముందే బూతులు మాట్లాడటం, హింసాపూరితమైన ఆలోచనల్ని పిల్లలు నేర్చుకునేటట్లు మన ప్రవర్తన ఉండటం, ఇలాంటి అనేక విషయాలు మన ఆచరణనే మన పిల్లల్ని తీర్చిదిద్దుతుంది అనే ఎరక లేకపోతే ప్రాథమిక యూనిట్ అయిన కుటుంబంలో లోపించిన ఈ సమస్యల వలన ఈ పిల్లలు ఇలా తయారవుతున్నారు. పిల్లలకు కొన్ని కోరికలు ఉంటాయి. అడిగిన ప్రతి కోరికను తీర్చడం అనేది సాధ్యం కాదు కుటుంబానికి. అలా కానప్పుడు ఏది మంచి ఏది చెడు చెప్పవలసిన బాధ్యత కుటుంబం మీద ఉంటుంది. ఇక రెండవది, పెద్దల మార్గదర్శకత్వం పూర్తిగా తగ్గిపోయింది సమాజం. ఎందుకు తగ్గిపోయింది? అసలు పిల్లలకి పెద్దలకి మధ్యన ఏమైనా అవినాభావ సంబంధం ఉంటుందా? లైవ్లీ రిలేషన్స్ ఉంటున్నాయా? నిజానికి మనమందరం యాంత్రికంగా మారిపోయాం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పిల్లలకి సరైన సమయం ఇవ్వలేకపోతున్నామే అని. తండ్రుల స్థానంలో ఉన్న అందరం ఆలోచించుకోవాలి. రకరకాల వ్యాపకాల్లో పడిపోతాం. ఉద్యోగం ఒక వ్యాపకం, వ్యక్తిగతమైన పనులు వ్యాపకం, సినిమాలు వ్యాపకం, సిగరెట్ వ్యాపకం, మద్యపానం సేవించడం వ్యాపకం. అన్ని వ్యాపకాల్లో పడి పిల్లల్ని పట్టించుకోకపోతే, పర్యవేక్షణ మార్గదర్శనం లేకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. చూడాలి కదా, ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏ సందర్భంలో ఎట్లా స్పందిస్తున్నారు, ఇవన్నీ ఆలోచించాలి. ఇక మూడో కారణం సోషల్ మీడియా. ఈ రోజుల్లో మీడియా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ ప్రముఖ పాత్ర వహించడానికి కారణం సెల్ ఫోన్. ప్రతి మనిషి చేతిలో సెల్ ఫోన్ ఉన్నది. తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే, చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఏడాది వయసున్న పిల్లలు, ఏడాదిన్నర వయసున్న పిల్లలు అన్నం తినకపోతే సెల్ ఫోన్ చేతిలో పెట్టి అన్నం తినిపిస్తున్నారు. వీళ్ళు సినిమా చూస్తూ ఉంటారు, సీరియల్ చూస్తూ ఉంటారు. ఆ పిల్లలకి ఏదో ఇబ్బంది ఉంటది. ఆ ఇబ్బందిని గమనించకుండా సినిమా ఎక్కడ ఆగిపోతుందో, సీరియల్ ఎక్కడ ఆగిపోతుందో అని పిల్లల చేతిలో సెల్ ఫోన్ పెట్టి వీళ్ళు టీవీలో ఎంగేజ్ అవుతూ ఉన్నారు. కనుక యూట్యూబ్లో వచ్చే, సినిమాలో వచ్చే, టీవీలో వచ్చే, సెల్ ఫోన్లో వచ్చే రకరకాల హింసాత్మక దృశ్యాలు, వీడియోలు, గేమ్స్, ఇవన్నీ ప్రభావం పిల్లల మీద పడుతుంది. హింసని ప్రేరేపించే, ఎంత కూలుగా ప్రశాంతంగా
ఆ బాల్యపు మెదడులోకి ఈ ప్రమాదకరమైన కంటెంట్ను, ఆలోచనలు సులభంగా అందుబాటులోకి తీసుకెళ్లటంలో మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందరూ ఆలోచించండి. ఇక ఇప్పుడంతా ఆన్లైన్ ప్రపంచమే కదా. వాస్తవము అవాస్తవం రెండు ఉంటాయి మనకి. స్వర్గము అని చెప్తూ ఉంటారు సాహిత్యంలో లేదా ఇతిహాస పురాణాల్లో, మన గ్రంథాల్లో. స్వర్గము వాస్తవం, మన ముందు ఉన్నది వాస్తవం, మనకు కనిపించింది స్వర్గం. ఆన్లైన్ ప్రపంచం ఒకటి స్వర్గం లాగా కనిపిస్తుంది, కానీ వాస్తవ జీవితానికి ఆన్లైన్ ప్రపంచానికి మధ్యన ఒక ఘర్షణ ఏర్పడతాయి. ఈ రెండింటి మధ్య తేడా గుర్తించకపోతే చుట్టూ ఉండే స్నేహితుల ప్రభావం, చుట్టూ ఉండే సినిమాల ప్రభావం, చెడు సాంగత్యం వలన పిల్లలు తప్పుడు పనుల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవాళ గ్యాంగ్ కల్చర్ అనేది ఒక ప్రధానమైన సంస్కృతిగా మన ముందుకొచ్చింది. 5వ తరగతి 6వ తరగతి నుంచే 10 మంది 5 మంది పిల్లలు ఒక గ్యాంగ్ ఏర్పడి రకరకాల కార్యక్రమాలు చేయటం. ఆ వయసులో ఏం చేస్తున్నారో తెలియని స్థితి ఉంటుంది కదా. అనుకరించటం. సినిమాల్లో ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ ఏవో పనులు చేస్తుంటుంది. అలాంటి పనుల్ని మనం కూడా చేయాలని అందరూ కలిసి ఆలోచించి మేము గొప్ప అని నిరూపించుకోవాలి. ఎదుటి వాళ్ళ ముందు, స్నేహితుల ముందు మేము చాలా ఎక్కువ అని నిరూపించుకునే ఒకానొక ఆలోచన ధోరణి సమాజంలో విపరీతంగా పెరిగింది. ఇక ఆర్థిక సామాజిక అంశాలు చాలా ప్రభావం చూస్తున్నాయి వీటి మీద. సమాజంలో ఏమైంది? అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అసమానతలు విపరీతంగా పెరిగిపోవటం మూలంగా బాగా డబ్బున్న వాళ్ళు కార్లలో వస్తారు, లక్షలు 5 లక్షలు 10 లక్షలు పెట్టి బైకులు కొనుక్కొని బైకులలో తిరుగుతుంటారు. విపరీతమైన సౌండ్ చేస్తూ 140 150 వేగంతో వెళ్తూ ఉంటారు. ఒకడు సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఇవన్నీ గమనించిన ఆర్థికంగా లేని పిల్లలు ఈ అసమానత్వంలో ఒకరితో ఒకరు పోల్చుకోవటం వల్ల ఒక అసంతృప్తి ఏర్పడుతుంది మనిషికి. ఆ ఏర్పడిన అసంతృప్తి నుంచి విలాసవంతమైన జీవితం కావాలని కోరుకుంటారు సహజంగా. ఈ విలాసవంతమైన జీవితం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది విలాసవంత జీవితం? డబ్బు నుంచే వస్తుంది. డబ్బు ఎట్లా వస్తుంది అన్నప్పుడు, ఇదిగో రూపారెడ్డి ఆమె దగ్గర డబ్బు ఉందని అర్థమై ఆ డబ్బుని తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు బహుశా ఆమె ప్రతిఘటించి ఉంటుంది. ఆ సందర్భంలో ఆ ప్రతిఘటన నుంచి బయటపడడానికి, సాక్ష్యము లేకుండా ఉండడానికి ఆమెను 27 కత్తిపోట్లతో చంపేశారు. దీనికి కారణం విలాసవంతమైన జీవితం. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ డబ్బులు తీసుకొని నల్గొండలో అక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణమయ్యారు? గోవాకు ప్రయాణమయ్యారని. అంటే గోవా ఎందుకు పోతారు? ఎవరు పోతారు? గోవా అనే ఒక ప్రాంతాన్ని ఎట్లా చూయిస్తుంది మీడియా? డబ్బులున్న వాళ్ళు విలాసవంతంగా అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు 10 రోజులు విలాసవంతంగా జీవితాన్ని గడిపి రావాలని చూయిస్తుంది. అంటే అలా చూయించటం వలన ఆ విద్యార్థులు తప్పుదోవ తొక్కే అవకాశం ఉంది. విపరీతమైన కాంక్ష, కోరికలు నెరవేర్చుకోవడానికి ఎన్ని మార్గాలనైనా, చెడు మార్గాలను తొక్కొచ్చు. అలా తొక్కొచ్చనే వాతావరణం సమాజంలో పెరిగిపోయింది. ఇక స్కూలు వాతావరణం ఎట్లా ఉందో చూస్తే, స్కూళ్ళన్నీ ఇప్పుడు ఎట్లా మారిపోయాయండి? విద్య వివేకాన్ని నేర్పిస్తుంది, విద్య చతురతను నేర్పిస్తుంది పోయి ఇప్పుడు ఏమిటి విద్య అంటే? చదువు, పరీక్ష, పోటీ, ర్యాంకులు, నీటు, జేఈ, ఇదే కదా. మా కొడుకు క్లాస్ ఫస్ట్. ఆ సందర్భంలో పొందినంత ఆనందం మా కొడుకు, మా బిడ్డ మంచి విలువలతో ఉంటారు, పేదవాళ్లతో సానుభూతిగా ఉంటారు, బిచ్చగాళ్ళుంటే వారికి డబ్బులు దానం చేస్తారు, ఆ మనుషుల పట్ల ప్రేమ కరుణను కలిగి ఉంటారు అని చెప్పే తల్లిదండ్రులు మనం ఎప్పుడైనా చూస్తామా? నా కొడుకు స్టేట్ ఫస్ట్, నా కొడుకు స్కూల్ ఫస్ట్, నా కొడుకు ఇది చేశాడు, నా బిడ్డ అది చేసిందని గొప్పలు చెప్పుకుంటాం వాళ్ళ ముందే. మనం వాళ్ళ ముందే గొప్పలు చెప్పుకోవటం అనేది తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి. మన పిల్లలు వారి గొప్పతనాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఆ అప్రిషియేషన్ అనేది ఎంత స్థాయిలో ఉండాలి, ఏ మోతాదులో ఉండాలో కూడా మనకు అర్థం కావాలి. కానీ ఇప్పుడు స్కూల్లో వాతావరణం ఎట్లుంది? పోటీ, స్పర్ధ. పూను స్పర్ధలు విద్యలందు వైరములు వాణిజ్యమందు అన్నాడు గురిజాడ అప్పారావు. కనుక ఈ సందర్భంలో మంచి మార్కులు రాకపోతే ఏం చేస్తున్నారు? శిక్షలు వేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాల, కార్పొరేట్ కళాశాలలో శిక్షలు వేసి ఆ పిల్లల్లో ఒక రకమైన వ్యతిరేక భావం ఏర్పడేటట్టు చేసి టీచర్కి స్టూడెంట్కి మధ్యన ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? శత్రుపూరిత సంబంధాలు. అంటే నేను పాఠం చెప్పాను, నేను చెప్పిన పాఠం బట్టి పట్టాలి, 100కు 100 మార్కులు రావాలి, రాకపోతే శిక్షించాలి టీచర్. శిక్షించిన గనక ఆ టీచర్ మీద కక్ష పెంచుకోవటం. వాళ్ళ మానసికంగా వాళ్ళ ఎదుగుదల ఏమిటి అని ఆలోచించకుండా, వాళ్ళ భావోద్వేగం ఏమిటి అని ఆలోచించకుండా పాఠశాలలు, కళాశాలలు మారిపోయాయి. ఇక మానసిక సమస్యలు చాలా ఉంటాయి. ఈ మానసిక సమస్యల్ని నియంత్రించడం అనేది ఎప్పుడు జరగాలి? బాల్యంలోనే జరగాలి. విపరీతమైన కోపాన్ని వ్యక్తం చేయటం, ఈర్ష్యను వ్యక్తం చేయటం, ద్వేషాన్ని వ్యక్తం చేయటం పిల్లల్లో మనం చిన్నప్పుడే గమనిస్తే
ఆ గమనించగానే వెంటనే ఒక కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించడం అనేది తప్పనిసరిగా చేయాలి. ఆ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేని సానుభూతి చూపించడం అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది సమాజంలో. నిజానికి అలాంటి సానుభూతి, ప్రేమ, దయ ఉంటే ఆమెను అలా చంపగలరా? ఆ పిల్లల తల్లి వయసు ఆమె ఒక రకంగా, పైగా పాఠశాలలో అక్షరాలు నేర్పే గురువు ఆమె. కనుక కుటుంబము, స్నేహితులు, స్కూలు, సమాజము, మీడియా, మానసిక పరిస్థితులు ఇన్ని కలిసి ఇవాళ ఈ సమస్య ముందుకు రావడానికి పునాదిగా, ఆలంబనగా మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ వెతుకుదాం? మనం ఎక్కడో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. మన సమాజంలోనే వెతకాలి, మన సినిమాలో వెతకాలి, మన సీరియల్లో వెతకాలి, మన సిలబస్లో వెతకాలి, మన కుటుంబంలో వెతకాలి, మన పాఠశాలలో వెతకాలి, మన కళాశాలలో వెతకాలి, మనము బోధిస్తున్న విద్యలో వెతకాలి. అంటే ఇన్ని సమస్యలను పరిష్కరించగలిగిన విద్యా బోధన మనం సరిగ్గా చేయటం లేదు. మార్కుల కోసం చెప్పినట్లుగా ఒక విద్యార్థి సమగ్ర అభివృద్ధి, సమగ్ర వికాసం గురించి మనం పాఠాలు చెప్పగలుగుతున్నామా? చెప్పటం లేదు. అందుకే ఇది ప్రభుత్వం బాధ్యత, ఇది సమాజం బాధ్యత, ఇది కుటుంబం బాధ్యత. ఆ ఇద్దరు పిల్లలు ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళలో శిక్ష అనుభవించి బయటికి రావచ్చు. కానీ అంత మాత్రాన ఇలాంటి రూపారెడ్డి లాంటి హత్యలు ఆగిపోతాయని కాదు. లేదా ప్రభుత్వం ఇంకా తలుసుకుంటే సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఇంకేదైనా చేయొచ్చు. చాలా సందర్భాలు చూసాం మనం. ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేస్తున్నాను, మీరు ఆలోచించండి. భారతదేశంలో, సమాజంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభం చిన్న పిల్లలు ఒక టెస్టుగా మనకు కనిపిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ప్రభుత్వం చొరవ తీసుకొనకపోతే ఈ దేశం మరింతగా క్షీణ విలువల వైపు, తిరోగమనం వైపు ప్రయాణించే ప్రమాదం ఉంది. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయమని పేరు పేరున కోరుతున్నాను.